రేవంత్ సర్కార్ రైతులను గోసపుచ్చుకుంటుంది. మహబూబాబాద్ జిల్లాలోని రైతాంగం యూరియా కోసం అల్లాడిపోతుంది. ఏజెన్సీ మండలాలైన గూడూరు, కొత్తగూడ, గంగారాం మండలాల్లో నామమాత్రంగా యూరియా సరఫరా చేస్తూ రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఒక యూరియా బస్తా కోసం రైతన్నలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద కటిక నేలపై చలిలో చిమ్మ చీకటిలో రైతన్నలతో సమానంగా మహిళలు కూడా నిద్రిస్తున్నారు. పిఎస్సిఎస్ల వద్ద పొద్దంతా క్యూ లైన్లో పడిగాపులు పడుతున్న ఒక్క బస్తా యూరియా దొరకని పరిస్థితి దాపురించింది. అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు యూరియా గోసలు పరిష్కరించకుండా రాష్ట్రంలో పనుల జాతర ప్రారంభించడం సిగ్గుచేటని రైతులు మండిపడుతున్నారు. యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాము, రోజు ఒక జిల్లాలో యూరియా దొరకక అన్నదాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి రవికాంత్? మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఒక పక్క వర్ధనపేట మండల కేంద్రము, మరోవైపు వర్ధనపేట మండల కేంద్రం అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి, మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగూడ మండలం పొగళ్లపల్లి దగ్గర. అంటే రాత్రంతా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూరియా అమ్మేటువంటి సెంటర్ ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రం దగ్గరికి రాత్రే చేరుకొని సద్దులు తీసుకొచ్చుకోండి. అంటే అక్కడే రాత్రి భోజనం చేసే విధంగా, ఉదయం కూడా టిఫిన్ చేసే విధంగా కూడా వాళ్ళు ముందుగానే అక్కడికి వచ్చిన పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లు కడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు వర్ధనపేటలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర యూరియా ఇస్తున్నారన్నటువంటి సమాచారం. అంటే అక్కడ వచ్చినటువంటి యూరియా బస్తాలు 500 బస్తాలు ఉన్నటువంటి రైతులు 5,000 మంది రైతులు. అంటే 500 బస్తాలు 5,000 మందికి ఎక్కడ సరిపోతుంది అన్నటువంటి డిమాండ్ రైతాంగం అయితే చేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతాంగానికి ఒక దరిద్రం తీసుకొచ్చిందనే విధంగా రైతులైతే తమ ఆవేదన రూపంలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఎక్కడికక్కడ మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో యూరియా కొరత లేదని ఒకవైపు వరంగల్ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు చేస్తున్నప్పటికీ అది మాత్రం క్లియర్ గా లేదు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి వేరేలా ఉంది. అంటే రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతాంగం ఉదయం పూట అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచే వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కనీసం ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కావచ్చు, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కావచ్చు, క్షేత్రస్థాయికి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం వర్ధనపేటకు సంబంధించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కావచ్చు, లేకపోతే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కావచ్చు, కనీసం వాళ్ళు సమీక్ష నిర్వహించే పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. రైతాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట అదను దాటిపోతే వాళ్ళు నష్టపోతున్నాం అన్నటువంటి ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. అయితే పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు వేసినటువంటి పరిస్థితుల్లో యూరియా వేస్తే అది ఏపుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యూరియా అదనకు వేయకపోతే ఏ రకమైనటువంటి అంశాన్ని అయితే రైతాంగం తమ ఆవేదన రూపంలో అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. పిల్లలు కూడా మొత్తం వీటికే వచ్చినాం. ఈడ స్పర్ధ వేసుకుని పంటనం సార్ని ఎట్లా పండాలంటే ఒక బుగ్గ తెచ్చి పెట్టిండు. పెడితే ఇప్పుడు ఎలుగు ఉంటే కదా పంటనం సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది ఊరియా బత్తలు, కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది బత్తలు. మాకింత అంత గాచారం ఎందుకు? ఈ దుమా తెరలా మేము పండు ఆయన ఉన్న రోజులు 5 సంవత్సరాల కాలం ఎక్కడికి పోలే. ఇగో ఇల్లు ఇచ్చి